రూపాయి అంటే రూపాయి కూడా పెట్టుబడి లేకుండా మనం డబ్బులు సంపాదించేటువంటి అవకాశాల గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఒక 2000 లైకులు టార్గెట్ పెట్టుకున్నాం. ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇన్సూరెన్స్ బీమా POSP పాయింట్ ఆఫ్ సేల్ పర్సన్ అంటే రకరకాల ఐడియాలు చెప్తున్నాను నేను ఇందులో, ఇది ఒకటే కాదు. సో పూర్తిగా చూడండి వీడియో లాస్ట్ దాకా. ఇన్సూరెన్స్ POSP అంటే పాయింట్ ఆఫ్ సేల్ పర్సన్ అంటే ఎటువంటి పెట్టుబడి టైమింగ్ లేకుండా ఇంటి నుంచి ఆన్లైన్లో డబ్బులు సంపాదించేటువంటి ఉత్తమ మార్గాల్లో ఇది కూడా ఒకటి. ఒక నిర్దిష్ట బీమా సంస్థకు సంబంధించినటువంటి సేవలను ఆన్లైన్లో విక్రమించే బీమా ఏజెంట్ అనమాట. ఇలా బీమా ఏజెంట్ కావాలంటే మీ వయసు 18 సంవత్సరాలు ఉండాలి, కనీసం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అలాగే జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ లైసెన్స్ పొందడానికి IRDAI అందించే 15 గంటల తప్పనిసరి శిక్షణని మీరు పూర్తి చేసుకుని ఉండాలి. ఈ ఉద్యోగంలో మీరు ఎంత ఎక్కువ పాలసీలు విక్రయిస్తే అంత ఆదాయాన్ని పొందొచ్చు. రెండోది ఫ్రీలాన్సింగ్ అనేది ఆన్లైన్లో డబ్బులు సంపాదించడానికి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి మార్గాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాన్ని ప్రారంభించడానికి మీకు ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు. మోసపూరితమైనవి కాకుండా నిజంగా డబ్బులు చెల్లించే ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్లు ఉంటాయి. వాటిలో ఓపెన్ చేసి వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న పనులు పూర్తి చేస్తే కనుక మనకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు, చక్కగా మనమే అందులో పనిచేసి ఆ ఫ్రీలాన్సింగ్ డబ్బులు తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో తయారు చేసేటువంటి చిన్న చిన్న వస్తువుల్ని అమ్మడం అనేది పెట్టుబడి లేకుండా సులభంగా డబ్బు సంపాదించడానికి మరొక మార్గం. దీనిలో మీరు మీ శ్రమ పెట్టుబడి పెట్టాలి. ఆహార పదార్థాలు లేదా హస్తకళని ఆన్లైన్లో ఆకర్షణీయంగా విక్రయించవచ్చు. ఇంకొక ఐడియా ఏంటంటే డేటా ఎంట్రీ. పెట్టుబడి లేకుండా ఆన్లైన్ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి డేటా ఎంట్రీ మరొక ఎంపిక. మీరు ఇంటి నుంచి పని చేయాలనుకుంటే ఇంట్లో కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ సరిపోతుంది. అలాగే పార్ట్ టైం ఉద్యోగాల కోసం చూస్తున్న విద్యార్థులకి, గృహిణులకి ఇది ఒక మంచి ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఇంకొక ఆదాయ మార్గం పెట్టుబడి లేకుండా ఏంటంటే యాప్స్ ఉంటాయి కదా, అప్లికేషన్స్, అవి అట్లాగే కొన్ని వెబ్సైట్లు ఉంటాయి. వీటిని టెస్ట్ చేయడం అనమాట. కంపెనీలు యాప్ డెవలపర్లు తమ యూజర్లను తమ యాప్స్ సైట్స్తో అయోమయాన్ని గురికాడదని భావించి బీటా టెస్టింగ్ పేరుతో యూజర్లు నియమించుకుంటారు. ప్రధానంగా వారు తమ సైట్లు లేదా యాప్లను పరీక్షిస్తారు. వారి యూజర్ ఎక్స్పీరియన్స్ని పంచుకుంటారు లేదా ఏదైనా బగ్స్ మరియు సమస్యలను గుర్తిస్తారు. దీని అవసరం ఏంటంటే దీన్ని చేయడానికి మీకు ప్రత్యేక పరిజ్ఞానం అవసరం లేదు. అంటే ఒక యూజర్ లాగా మీరు ఇంటి దగ్గర నుంచి దీన్ని ఈజీగా పనిచేయచ్చు. పార్ట్ టైం ఉద్యోగంలో కూడా ఇది బాగుంటుంది. అయితే దీంట్లో సంపాదన ఎట్లా ఉంటుంది? బీటా టెస్టింగ్ ప్రక్రియ ఎంత పొడుగు, ఎంతో కష్టంగా కూడా ఉండేటువంటిది, అంటే అవతల వాళ్ళకి, మనకు కాదు. సో దీనివల్ల అనేక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మన వల్ల తెలుసుకుంటారు. మనం ఈ బీటా టెస్టింగ్లో ఈజీగా 1000 రూపాయల నుంచి 3000 వరకు నెలకి సంపాదించుకోవచ్చు. ఇవన్నీ కూడా టైంకి చాలా తక్కువ టైం తీసుకునేటువంటివి అనమాట. ఎంతోమందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో మీరు ఒకే ఒక్క లైక్ ఇవ్వండి. యూట్యూబ్ ఏంటంటే ఆ ఆల్గరిథం ఆ లైక్ వల్ల వర్క్ చేసి ఇది అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా వీడియో చూపిస్తుంది ఎక్కువ మందికి, తద్వారా ఎంతోమందికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక లైక్ ఇవ్వకుండా వెళ్ళకండి.